మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి. కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ నాయకులు, శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరపున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో, ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని ఈ కార్యక్రమంలో మన దేశానికి, అమరులైన వారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఒక్క జనసేన పార్టీయే కాదు, ఈ దుర్ఘటనను దేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగువారందరూ ముక్తకంఠంతో ఖండించాలి. మన బలాన్ని మనం తెలియచేయాలి. బలం మీన్స్ సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, సంఘటితంగా మేమందరం ఒక్కటే. మా మీద ఏది దాడి జరిగినా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామనే ఒక సందేశాన్ని ముష్కరులకు తెలియచేయాలని అధ్యక్షుల వారు తెలియచేశారు. ఈ సందర్భంగా అమరులైన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారికి తీవ్రమైన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. ఒక్క నిమిషం మౌనం మీ ముందు పాటిస్తున్నాము.